మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు సుమారు 10 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనగల కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే అక్కడే పోరాటం చేస్తామని జిల్లా అధికారులను హెచ్చరించారు. మార్కెట్ యార్డ్లో క్వింటాల్కు 200 రూపాయలు రైతుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక క్వింటాల్కు 101 కేజీలు 200 గ్రాములు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా వరదరాజులరెడ్డి అనుచరులు 106 కేజీలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే ఈ క్రాప్ చేయని వ్యాపారుల ద్వారా గత ఏడాది పండిన శనగలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 45 రూపాయలు లేబర్ ఛార్జ్ అమ్మాలి అనేది కూడా వాస్తవానికి అయితే మీరు తగలకూడదు. వాళ్ళ అకౌంట్లో డబ్బు పడాలా. తీసుకుంటున్నారు 200 దేనికన్నా 200 దేనికన్నా మీ అబ్బగారు సొమ్మా? నువ్వు సేద్యం చేసినావా? నువ్వు విత్తనం వేసినావా? నువ్వేమన్నా పంట పండించినావా? పెట్టుబడి పెట్టినావా? మీ అబ్బదే మీ నాయందే. ఏంటికి అలా 200 రూపాయలు? నీకు సిగ్గుండాలా? ఇది ఒకటి. ఇంకా రెండోది ఏం తెలుసునా, ఇంతకుముందు గతంలో అయితే ఒక క్వింటా శనగలు తూకానికి ఎత్తేవాళ్ళు, ఒక దాంట్లోనే పెట్టి మూటలో 100 కేజీలు. ఇప్పుడు దరిద్రం, సుఖానికి అలవాటు పడి 100 కేజీల బస్తా ఎత్తే మగోడు లేడు, లేక 50 కేజీల బస్తా ఎత్తి తూకానికి పెడుతున్నారు. ఏమంతేనా బలరాం రెడ్డి? అంతే. ఇంతకుముందు 100 కేజీల బస్తా పెడతాను, ఇప్పుడు 50 కేజీల బస్తా. 50 కేజీల బస్తా తూకానికి ఎత్తితే అది 600 గ్రాములు వస్తుంది. 600 గ్రాములు సంచి తూకం, అంతేనా? అప్పుడు 50 కేజీల శనగలు రైతు ఎన్ని ఇయ్యాలా? 50 కేజీల 60 గ్రాములు ఇయ్యాల శనగలు. వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు తెలుసునా? 51 కేజీ 600 గ్రాములు. 50 చూడబ్బా, 53 కేజీలు తీసుకుంటున్నారు. అంటే 2.5 కేజీ ఎక్కువ శనగలు. మళ్ళీ సంచి తూకం కూడా అంటే 600 అంట. అంటే ఒక 50 కేజీల బస్తా మీద 3 కేజీలు కొడుతున్నారు. 100 కేజీల మీద 6 కేజీలు కొడుతున్నారు. 100 కేజీల మీద 6 కేజీలు అంటే కనుక ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 58 రూపాయల 75 పైసలు కేజీ. 6 కేజీలు ఇంటూ 60 రూపాయలు 360 రూపాయలు కొడుతున్నారు. 360 రూపాయలు ప్లస్ 200 రూపాయలు 560 రూపాయలు. ఒక్క 100 కేజీల బస్తా మీద 560 రూపాయలు కొడితే ఒక బలరామరెడ్డిన రైతు 100 మూటలు తీసుకొని పోతే 10 ఎకరాలు, 100 మూటలు ఇంటూ 560 ఎంత? 5,000, 56,000 నష్టం వస్తుంది.